నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ హాలియా మున్సిపాలిటీ పరిధిలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైల్లో ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశాల మేరకు నిరాహార దీక్ష చేయడం జరుగుతోంది। ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జి మువ్వా అరుణ్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు। చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు గారి 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 నాయకత్వం చంద్రబాబు నాయుడు వెంటనే 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 చంద్రబాబు సైకో 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 చంద్రబాబుని బేషరతుగా చంద్రబాబుని బేషరతుగా చంద్రబాబుని బేషరతుగా చంద్రబాబు పైన పెట్టిన అక్రమ కేసులు చంద్రబాబు పై పెట్టిన అక్రమ కేసులు చంద్రబాబు పై పెట్టిన అక్రమ కేసులు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై చంద్రబాబు జై చంద్రబాబు చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం। నాగార్జునసాగర్ నియోజకవర్గము అనుముల మండల కేంద్రము హాలియా టౌన్ లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసుల్లో పెట్టి సైకో జగన్ ఆనందిస్తున్న తీరుకు నిరసనగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గాంధీ జయంతి సందర్భంగా ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ ఒక్కరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది। చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 9 సంవత్సరాలు, విభజిత ఆంధ్రప్రదేశ్ కు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి తన చేతితో కొన్ని లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతూ హైదరాబాద్ నగరానికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఐటీ అనే ఒక పదాన్ని పరిచయం చేసి జంట నగరాలతో పాటు ఒక సైబర్ సిటీని నిర్మించిన దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు। అలాంటి చంద్రబాబు నాయుడు గారిపై 16 నెలలు జైల్లో ఉండి 21 కేసుల్లో ముద్దాయిగా ఉండి వారంలో ఒక రోజు జైలు దినంగా పెట్టుకున్న ఒక సైకో తను ఎలాగో అవినీతి బురద పూసుకున్నాను, అవినీతి మరక నా మీద ఉన్నది, అలాంటి అవినీతి మరకని ప్రతిపక్ష నాయకులపై వేయాలని చెప్పి తనతోటి చీకటి స్నేహం చేస్తున్న పెద్దలతో కుమ్ముక్కై చంద్రబాబు నాయుడు గారిని చట్ట విరుద్ధంగా అక్రమంగా తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించడం జరిగింది। కానీ జగన్, నువ్వు గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా కూడా చంద్రబాబు నాయుడు మచ్చలేని చంద్రుడు, నువ్వు అలాంటి ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా చంద్రబాబు నాయుడు మచ్చలేని చంద్రుడుగానే బయటకు వస్తాడు తప్ప నీలాంటి బుర్ర పూసుకున్న బుర్ర పందిలాగా మాత్రము
చంద్రబాబు నాయుడు ఉన్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నీవు పెట్టిన ఏ కేసుకైనా ఒక్క సాక్ష్యం కూడా చూపించలేక ఈరోజు నీవు నీ అధికారులు దిమ్మ తిరిగి ఏం చేయాలో అర్థం కాకుండా కూర్చునే పరిస్థితికి వచ్చింది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా నాకు బెయిల్ వద్దు, నా మీద పెట్టిన తప్పుడు కేసు కొట్టేయమని చెప్పి ఈరోజు కోర్టులలో అడుగుతున్నారు తప్ప నాకు బెయిల్ ఇవ్వండి, నేను బెయిల్ మీద బయట ఉంటానని ఏ రోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కోర్టులు కోరలేదు. ఎప్పటికైనా కూడా తన అవినీతి చేయలేదు కాబట్టి, నీతివంతంగా ఉన్నాను కాబట్టి నేను ఖచ్చితంగా మచ్చలేని చంద్రుడిలాగా బయటకు వస్తానే ఒక ప్రగాఢ విశ్వాసంతో నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నారు. కనుక మేమందరము తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాదు, రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు, భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, నారా చంద్రబాబు నాయుడు గారి అభిమానులు అందరూ కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా రోడ్లెక్కి దీక్షలు చేస్తూ అతనికి మద్దతు తెలుపుతున్న వైనమే మనకు తెలియజేస్తా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి తప్పు చేయలేదు అని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో మేము ప్రయాణం చేస్తాము. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేంత వరకు కూడా అలుపెరగని పోరాటం తెలుగుదేశం పార్టీ, తెలుగు ప్రజలు చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ, జగన్ నీ అక్రమ బుద్ధి మార్చుకో, ఇప్పటికైనా కూడా నీవు నీ బుద్ధి మార్చుకొని చంద్రబాబు నాయుడికి తప్పైందని క్షమాపణ కోరుకుంటూ బేషరతుగా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ పక్షాన మేము కోరుతున్నాం. నాయకత్వం